మనకి ప్రతిరోజు ప్రతి 1 అవర్లో కానీ ప్రతి హాఫ్ అన్ అవర్లో కానీ రకరకాల కేస్ స్టడీస్ అనేవి వస్తూ ఉంటాయి. అన్ని రకాల కేస్ స్టడీస్ని ఎవ్రీడే చూస్తూ ఉండటం వల్ల మనం కొన్ని కొత్త పాయింట్స్ నేర్చుకుంటూ ఉంటాము. ప్రతిరోజు లైవ్ మార్కెట్లో మనకి ఏ పర్టికులర్ హాఫ్ అన్ అవర్లోనో 1 అవర్లోనో ఎక్కడ మనకి కాన్ఫిడెంట్గా మనకి సబ్జెక్ట్ అనేది స్ట్రైక్ అయ్యి మనం ఇక్కడ ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ ఎక్కడైతే బిల్డ్ అవుతుందో అక్కడ మాత్రమే ఎంట్రీస్ తీసుకోవాలి. అంతేకాని ప్రతి హాఫ్ అన్ అవర్లోనూ ప్రతి 1 అవర్లోనూ ట్రేడింగ్ చేయమని చెప్పేసి ఇక్కడ సజెస్ట్ చేయడం లేదు. అది అసలు డైలీ మార్కెట్ అవుట్లుక్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా కాదు. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ రోజు మార్కెట్లో ఎలా ఉందో చూద్దాము. యాజ్ యూజువల్గా లెఫ్ట్ సైడ్ ఉన్నవి కాల్స్, రైట్ సైడ్ ఉన్నవి పుట్స్. ఫస్ట్ 1 అవర్ కోసం నిన్న లాస్ట్గా ఉన్న 1 అవర్ 15 మినిట్స్కి ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే రెండు కూడా మనకి ఫ్యాన్ లోనే ఉన్నాయి. మొదటగా కాల్లో బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఫ్యాన్ యాంగిల్ కట్ చేసింది. అక్కడ మనకి ఆల్రెడీ సిపిఆర్ కన్నా కింద ఉంది, వాల్యూ ఏరియా లో కన్నా కూడా కిందకు వచ్చేసింది. కాబట్టి ఇక్కడ మనం ఈ సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఎప్పుడైతే ప్రైస్ సిపిఆర్ దాకా రీట్రేస్మెంట్ వచ్చిందో అప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకుంటాము. ఈ ఎంట్రీకి మనం సపోర్ట్ దగ్గర కనుక ప్రాఫిట్ బుక్ చేస్తే నెక్స్ట్ ఎంట్రీ అనేది మనం ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది వీక్ జోన్ లో నుంచి ఎక్స్ట్రీమ్ వీక్ జోన్ లోకి వచ్చిందో అప్పుడు మనం ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకుని ఆ ప్రైస్ యాక్షన్ ప్లస్ ఫ్యాన్ యాంగిల్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాము. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయ్యేసరికి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది మనకి విత్ ఇన్ ద వాల్యూమ్ ప్రొఫైల్ లో ఉంది. అయితే మనం అప్పటికే ఆల్రెడీ ట్రేడ్ లో ఉంటాం కాబట్టి ఈ వాల్యూ ఏరియా హై అనేది ట్రైలింగ్ స్టాప్ లాస్ గానే పెట్టుకుని మనం ట్రేడ్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే కాల్ అనేది మనకి ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది. ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉండి సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ గా, వాల్యూమ్ అనేది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ హాఫ్ అన్ అవర్ లో మనకి ఎటువంటి ట్రేడ్ లేదు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి వాల్యూమ్ ప్రొఫైల్, సిపిఆర్ రెండు రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఈ సిపిఆర్ ప్లస్ వాల్యూ ఏరియా హై ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ కాల్ ని బేస్ చేసుకుని పుట్ అనేది బై చేసుకోవచ్చు. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే మళ్ళీ మనకి కాల్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది, సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ గా ఉంది, వాల్యూమ్ ప్రొఫైల్ అనేది సపోర్ట్ గా ఉంది. కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్ లో కూడా మనం ట్రేడ్ అనేది తీసుకోకపోవడం మంచిది. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి ప్రైస్ అనేది ఇక్కడ రైజింగ్ లో ఉంది, అయినా ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉన్నది రైజింగ్ లో ఉన్నప్పుడు మనం బై చేయం కాబట్టి ఇది ఎప్పుడు ఫెయిల్ అవుతుందా అని వెయిట్ చేస్తే ఇక్కడ మనకి ప్రైస్ అనేది ఎప్పుడైతే వాల్యూ ఏరియాలో ప్లస్ సిపిఆర్ దగ్గర బ్రేక్అవుట్ అయిందో అక్కడ మనం మళ్ళీ కాల్ ని బేస్ చేసుకుని పుట్ అనేది బై చేసుకోవచ్చు. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే మళ్ళీ మనకి కాల్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది. ఇక్కడ మనకి సపోర్ట్ ప్లస్ పిఓసి ఈ రెండు కూడా ఒకే చోట ఉన్నాయి కాబట్టి దీన్నే మనం స్టాప్ లాస్ గా పెట్టుకుని ఇందాకటి ట్రేడ్ కనుక మనం క్లోజ్ చేయకుండా ఉండుంటే ఈ పిఓసి ప్లస్ సపోర్ట్ ని ట్రైలింగ్ స్టాప్ లాస్ గా పెట్టి ట్రేడ్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇందాకటి ట్రేడ్ కనుక ప్రాఫిట్ బుక్ చేస్తే ఇదే స్టాప్ లాస్ గా పెట్టి ఫ్రెష్ ఎంట్రీ అనేది కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి వాల్యూమ్ ప్రొఫైల్ అనేది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది, సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. అందులోనూ ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉన్నదాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో బయింగ్ సైడ్ ఆలోచించాం కాబట్టి ఈ పర్టికులర్ హాఫ్ అన్ అవర్ లో మనకి ట్రేడ్ అనేది లేదు. నెక్స్ట్ అవర్ కోసం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేస్తే కాలే మళ్ళీ ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనం కాల్ నే ఫాలో అవుతాము. ఇందాక మనకి ఇక్కడ ప్రైస్ అనేది రైజింగ్ లో ఉండి ఆ ప్రైస్ అనేది మళ్ళీ వాల్యూమ్ ప్రొఫైల్ లోకి వచ్చి ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం వాల్యూ ఏరియా హై ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం సపోర్ట్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసే లోపే ఇక్కడ పెద్ద క్యాండిల్ పడింది కాబట్టి ఈ ట్రేడ్ ని మనం కావాలంటే కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ప్రాఫిట్ బుకింగ్ కనుక మధ్యలో జరిగిపోతే మళ్ళీ రీఎంట్రీ ఎక్కడన్నా తీసుకోవాలి అనుకుంటే ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని రీఎంట్రీ తీసుకుంటే మనకి తక్కువ స్టాప్ లాస్ అనేది ఉంటుంది, రివార్డ్ అనేది ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి వాల్యూమ్ ప్రొఫైల్ అనేది సపోర్ట్ గా ఉంది, సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోము. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే కాల్ అనేది మళ్ళీ మనకి ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది కాబట్టి ఇక్కడ సిపిఆర్ ప్లస్ వాల్యూ ఏరియా లోని స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం ఎంట్రీ అనేది తీసుకుంటే ఒక చిన్న ట్రేడ్ అనేది వచ్చింది. ఇది కనుక మనం ప్రాఫిట్ బుక్ చేయకపోతే మళ్ళీ నో లాస్ నో ప్రాఫిట్ లో ఈ ట్రేడ్ మనం క్లోజ్ చేసేయాలి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి సిపిఆర్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది రెండు బయింగ్ కి సపోర్ట్ చేసినప్పటికీ ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉన్నదాన్ని మనం బై చేయం కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి ట్రేడ్ లేదు. ఇది ఈ రోజు మార్కెట్ లో గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్.